గొప్ప విషయం ఏంటంటే 19:1 ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. ఇది గొప్ప విషయం. లోతు ఎక్కడున్నాడు? ఊరి చివరున్నాడు. గవిని అంటే ఆర్చ్ ఉంటది కదా, ఎంట్రన్స్. ఊరి నుంచి బయట పడ్డానికి ఎడ్జ్‌లో నిలబడ్డాడంట. ఇంకా దాటితే మైదానం ఇంకేం లేదు అక్కడ. ఎక్కడికెళ్ళాలో తెలీదు. లోతు గవిని యొద్ద ఉండడం ఏంటో, ఈరోజు సంఘం లోకానికి వేరుగా ఉండడం కూడా అదే అంటున్నాను నేను. ప్రపంచానికి ఎడ్జ్‌లో ఉండాలి. ప్రపంచ గవినిలో ఉండాలి. ఈ లోకానికి చివరన గవినిలో యేసు వైపు చూస్తూ ఉండాలి ప్రభువా. లోతు ఈ దూతలు వచ్చే సమయానికి చేరునప్పటికీ లోతు గవిని యొద్ద ఉంటేనే క్షేమం అండి, బయటపడతారు. అలాగ ప్రభు వచ్చే సమయానికి, మనల్ని రమ్మని పిలిచే సమయానికి లోకానికి ఎడ్జ్‌లో వేరుపాటు అంటే అదే. దేనితో సంబంధం లేదు మనకి. దేనితో కూడా సంబంధం లేదు మనకి ఈ లోకంలో. అలా వేరుగా ఉంటేనే. ప్రైజ్ ద లార్డ్. లాస్ట్‌కి తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టేసి ఎడ్జ్‌లో ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఫ్యామిలీ ఏం లేరు అక్కడ గవిని దగ్గర. కుటుంబంతో ఒక రూటు. ఆ భార్య ఒక రూట్‌కి వెళ్తుంది. ఆ పిల్లలు ఇంకో రూట్‌లో ఉన్నారు. ఊరంతా రాస్తా ఇంకో దారిలో ఉన్నారు ఆళ్ళంతా. నలుగురు ఎటు పోతే అటే పోవాలని ఎప్పుడు అనుకోవద్దు. నలుగురు ఏమంటే అదేనండి ఎప్పుడు ఫాలో అవ్వద్దు. లోకాన్ని ఫాలో అవ్వద్దు. లోక మర్యాదలు అనుసరించొద్దు అన్నాడు పౌలు రోమ 12:2లో. ఆ! 16 అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచిరి. వావ్! తడువు చేసాడు, ఆలస్యం చేశాడంట. ఎవరిని బుజ్జగిస్తున్నాడో, ఎవరిని బతిమాలుకున్నాడో, భార్య రానంటుందో, భార్యను బతిమాలుతున్నాడో, లేకపోతే ఇంకేదో ఇంకా తీసుకెళ్దాం అంటుందో, ఇంకేదో ప్యాక్ చేద్దాం అంటుందో, బంగారు నగలు ప్యాకింగ్ చేద్దాం అంటుందో, ఇంకేమంటుందో, లేకపోతే మా బాబాయ్ మా పిల్లిని కూడా తీసుకెళ్దాం అంటుందో, లేక ఏమంటుందో తడువు చేస్తున్నాడంట అక్కడ. వీళ్ళు చేసే తడువు చేయడానికిని, ఆ బుజ్జగింపుకు దేవుడికి అసలు కోపం రావాలి గాని, కనికరం వచ్చేసిందంట పాపం. ఎందుకు? పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప విస్తరించును అన్నాడు. ఈ ఈ ఈ ఈ ఆ తడువు చేయడానికి కోపం రావాల్సిన దగ్గర అబ్రహాము గురించి ప్రభు కనికరపడ్డాడంట పాపం. అతని మీద, అబ్రహాం మీద కనికరపడ్డాడు అనుకోవాలి అసల. ఓన్లీ అబ్రహాం కోసమైనా దూతలు ఎలాంటి పట్టుకుని చేయి పట్టురా లాగండి అతను అంటే, అప్పుడు లోతు చేయి పట్టుకొని, భార్య చేయి పట్టుకొని, ఆ కుమార్తెలు చేయి పట్టుకొని లాగి ఊరి బయటికి తీసుకొచ్చాడంట. అక్కడ ఇంకో ప్రాబ్లం అయింది చూడండి. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకువచ్చిన తర్వాత ఆయన, అంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. ఇది పాయింట్ ఇక్కడ. సొదొమ నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి క్షేమంగా ఉండాలంటే? పర్వతానికి పారిపోవాలంటండి. లేకపోతే సొదొమ కోసం ప్రార్థన చేయమన్నాడు మోకళ్ళేసి. దేవుడు నాశనం చేస్తారన్న లోకం గురించి మీరు ప్రార్థన చేయడం ఏంటండి? గట్టిగా ప్రార్థన చేయి లోతు అన్నాడు. లేదు, మీరు పారిపోండి. ఒకటి, సొదొమ కోసం ప్రార్థన చేయమన్నది. 2, నువ్వు పోరాడమనలేదు, నువ్వు నిలదొక్కుకో అనలేదు. నువ్వు వాళ్ళ మధ్యలో పరిశుద్ధంగా ఉండే తాగో రన్నవే అక్కడ నుంచి పారిపో అంతే. మనము పారిపోవలసిన దినాల సంగతి అర్థం తెలుసా మీకు? దేన్ని ఎదుర్కోలేము, దేంతో పోరాడలేము, ఏది నిలదొక్కుకోలేము, పారిపోవలసిన పరిస్థితి. నెక్స్ట్ చెప్తాను మీకు పారిపోవడం అంటే ఏంటో. ఆ పర్వతమునకు పారిపో అన్న. నీకు క్షేమము కలిగినట్లుగా ఉన్నతమైన స్థలానికి పారిపోవాలి. పారిపో అంటే ఒక వాక్యం చదువుతారా? తర్వాత చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఇక్కడ 18 లోతు అంటున్నాడు, అలాగు ప్రభువా, అలాగు కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది.
నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. దేవుడే కాపాడతానంటే చచ్చిపోతానంటావేంటి? అంటే ఖచ్చితంగా మనకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ విశ్వాసం లేదు లోతుకి, విధేయత లేదు లోతుకి, లోబడుట లేదు లోతుకి, సమర్పణ లేదు లోతుకి. ఆయన కాపాడబడ్డాడు. ఎందుకు అంటే అబ్రహాం అక్కడికెళ్తే చచ్చిపోతాను. అబ్బా! నీకు అంత నమ్మకమా? అసలు ఇలాంటి నమ్మకం లేని వాళ్ళని కాపాడొద్దు అసల. కొంచెం నమ్మకం బలహీనమైనా పర్లేదు. నీ లోతుని నీతిమంతుడు అన్నాడు. ఎందుకంటే ఆ సొదొమలో ఉన్న సొదొమ వాసులతో కలిసిపోలేదు లోతు. అది లోతులో ఉన్న గొప్పతనం. సొదొమలో ఉన్న దరిద్రంతో కలిసిపోలేదు. లోతు భార్య, లోతు కూతుర్లన్న సొదొమ యొక్కలోని పాపంతో కలిసిపోయారేమో గాని, లోతు సొదొమలోనే వేరుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఫ్యామిలీలో కూడా డిఫరెంట్‌గానే ఉన్నాడండి. మా ఫ్యామిలీ అండి ఏం చేస్తాం, నా ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీ అంత మమకారం వద్దు. మీరు మీ బంధువులు, కుటుంబంతో దేవునితో రావట్లేదా? రాకపోనండి. వాళ్ళని బలవంతం చేయొద్దు. మీరు రాజీ పడిపోవద్దు. వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. మీరు కాంప్రమైజ్ అయిపోవద్దు. అలా సాగాలంతే. తప్పుతదా? పాకిస్తాన్ పక్కనే పెట్టుకొని ఇన్నాళ్ళు ఉన్నాం మనం. తప్పుతదా? ఇది అంతే. శత్రువులు పక్కనే ఉంటారు. పొడిసేవాళ్ళు పక్కనే ఉంటారు. ఏడిపించేవాళ్ళు, నిందించేవాళ్ళు పక్కనే ఉంటారు. అబ్బో! పెద్ద పెద్ద భక్తురాలంట అనేటోళ్ళు పక్కనే ఉంటారు. తప్పదు. భరించుకుంటూ పోవాలంతే. అలాగా లోతు ఫ్యామిలీ పాపం ఏమనలేదు ఆయన. భార్యను కూడా ఏమనేటోడు కాదేమో. పిల్లల్ని కూడా పిల్లల్ని ఏమైనా అందామంటే భార్య ఏమని ఉంటది? ఊరుకోండి, ఊరుకోండి. మీరు మీ చాదస్తం, మీ మీ అలవాట్లు, మీది మా ఊరిది సుధమ అమ్మాయి అనమాట. భార్య. అందుకే మమకారం ఎక్కువ సుధమ అంటే. మా ఊరు, మా ఊరు, మా ఊరు అనుకోనున్నది. పిల్లలు మరి మరి మీరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఇద్దరు మాట్లాడుకోవద్దా? ఇట్లా కలుసుకోవద్దా? డేటింగ్‌లో ఉన్నారు పిల్లలు. అందుకే పెళ్లి కాకుండానే అల్లుడు అనమాట ఆళ్ళు. భార్య నాయకత్వం. దేవుడా! ఏమంటాడు లోతు? అవునులే అమ్మా! మేము బయటోళ్ళం అమ్మా! మేము బయట నుంచొచ్చాం. ఆ! ఇది మా ఊరు. మీరు మీ 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 ఊర్లో మీ వాళ్ళ బుద్ధి పిల్లలకి రానిత్తే ఎలాగవుతది అని తిట్టుందో ఏమో పాపం ఇంట్లోంచి బయట పడ్డాడు. ఎళ్ళండి భోజనం టైంలో పిలుత్తారంటే బయట. ఆ బయటికెళ్తే అక్కడ పాపం. అన్న ఏంటన్న ఈ పాపం ఏంటన్న ఇది ఇలా చేస్తున్నారేంటన్నా? మీరే ఎవరయ్యా మీది? ఎవరి మీది? మాకొచ్చి చెప్తున్నావేంటి? గెట్ ఔట్ అంటే వీధిలోంచి గెట్ ఔట్. ఆ సెంటర్‌కెళ్తే సెంటర్ నుంచి గెట్ ఔట్. అందుకే లోతు గవిని యొద్ద ఉన్నాడు దూతలొచ్చేటప్పటికి. ఎక్కడ ఎవరు అంగీకరించట్లేదు ఆయన్ని. నువ్వు మాట్లాడితే మా ఊరా ఇది? ఎక్కడి నుంచొచ్చావు? ఎవరి మీద? ఇది మీ ఊరు గాదు. ఇది మా ఊరు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మాకు నేర్పుతావంటే ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ నేర్పడానికి ఎక్కడి నుంచి రావాలేంటి? మంచి నేర్పడానికి ఎక్కడి నుంచి రావాలి? ఉంటారు కొంతమంది. మీరు ఎక్కడి నుంచో వచ్చి మాకు చెప్తారేంటి? ఎక్కడి నుంచో వచ్చి మాకు చెప్తారేంటి? అబ్బా! అలాగా అలాగే లోతు నీతిమంతుడు ఎందుకన్నారంటే, తనకున్న వేరుపాటు స్వభావం ఆయన మన పేతురు పత్రికలో చదివాం కదా! లోతు వాళ్ళ వాళ్ళ కామ వికార నడవడి చేత హార్ట్ పెయిన్ వచ్చేదంట లోతుకి. అంటే అంగీకరించేవాడు కాదు. ఛీ! ఛీ! అని ఫీల్ అయిపోయి బాధపడేవాడంట. చెప్పుదామన్నా వినేటోళ్ళు ఎవరు లేక పాపం ఫీల్ అయిపోయి గుండె నొప్పి తెచ్చుకున్నాడు. నీతిగల మనస్సు అన్నాడు దేవుడు. ఇది ఎంత గొప్ప మాట తెలుసా? పాపం విశ్వాసం విషయంలో అంత స్ట్రాంగ్ కాకపోయినా నీతిలో చాలా కరెక్ట్‌గా ఉన్నాడు. ఎందుకీ మాట అన్నానంటే ఈ లోతు విశ్వాస విషయంలో బలహీనుడుగా ఉన్నా నీతి విషయంలో కరెక్ట్‌గానే ఉన్నాడు. అందుకే ఆ నీతి గురించి రక్షించుకున్నాడు. అబ్రాహాం ప్రార్థన సెట్ అయింది అక్కడ కరెక్ట్. ఈ విషయంలో నోవహును లోతును కాపాడొచ్చులే అనుకున్నాడు దేవుడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత లోతు అంటాడు, నేను ఆ కొండ మీదకెళ్ళలేను చచ్చిపోతానేమో అంటే అబ్బా! అక్కడికి అర్థమైపోయింది మనకి. ఈయనకి దేవుడి మీద నమ్మకం లేదని. అక్కడికెళ్తే చచ్చిపోతాను. ఈ చిన్న గ్రామానికెళ్తాను అన్నాడు. దాని పేరు సోయరు. నేననేదేంటంటే నేను ఆదివారం వర్తమానం విన్నారా? దేవుడు మన కొరకు ఉన్నతమైన ప్రణాళికేసుకుంటుంటే, మీరు చిన్నది, విలువలేనిది, క్షేమకరం కానిది, శాశ్వతం కాని దాన్ని కొరకు ఎందుకు ప్రాకులాడుతున్నారు? అదేనా మన లక్ష్యం? అదేనా మన టార్గెట్? సోయరుని ఎన్నుకున్నాడు. అందుకే భార్య ఎందుకు దూతలు చేయి పట్టి లాగినా
నువ్వు వెళ్ళాల్సింది పర్వతానికి వెళ్ళిపోయి ఉంటే ఫ్యామిలీ అంతా సేవ్ అయిపోయేది. లేదు, వీళ్ళు మైదానం, సోయర్ ఎక్కడుంది? కొండ కింద ఉంది. కొండ కింద ఉన్నప్పుడు ఈ సొదొమ మీద పడిన అగ్ని ప్రవాహం యొక్క దాని షాక్ వేవ్, దాని రేడియేషన్, దాని వేడి ఆ చుట్టుప్రక్కల వ్యాపిస్తుందండి. అదే వీళ్ళు కొండకి పైకి వెళ్ళిపోయి ఉంటే పైన ఆల్టిట్యూడ్ చల్లగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ వేడి అక్కడి వరకు వచ్చేది కాదు. దేవుని ప్రణాళిక చూడండి. అక్కడికి వెళ్ళుంటే అక్కడ బతికిపోతావు అంటే, లోతు అంటాడు లేదు అక్కడే చచ్చిపోతాను అంటాడు. ఇక్కడ యేసు బహుమానం తీసుకొని వస్తున్నాడు. ఆయన ఇచ్చు బహుమానం, ఆయన ఇచ్చు జీతం అనే యుద్ధం ఉన్నది. ఆయన రాబోతున్నాడు. నువ్వు ఎక్కడుండాలి? ఉన్నత పర్వతం ఎక్కు. యూ విల్ బి సేవ్డ్. బతికి బయటపడతావు. కానీ లేదు, లోతు ఎక్కడ? చిన్నది. ఈ పక్క గ్రామానికి వెళ్ళిపోతాను, ఇది చిన్నది, ఇక్కడికంటే ఈజీగా రీచ్ అవ్వచ్చు, ఇదంటే మన చేరికలో ఉంది, ఇదంటే అందుబాటులో ఉంది, ఇక్కడికి వెళ్ళడానికి పెద్ద కష్టపడక్కర్లేదు, పెద్ద ప్రయాణం ఏం కాదు, దగ్గర చూసుకున్నాడు. పేరు పెట్టారు సోయర్. చాలా మంది కోరికలు ఈ భూమి మీద సోయరే. భూ సంబంధమైన ఆశలతో అడ్జస్ట్ అవుతున్నారా? పరలోకం ఎవరికి కావాలండి? పరిపూర్ణత, సిద్ధపాటు, రాకడ. అబ్బాయి అవన్నీ కాదు. మన టార్గెట్ అంతా వచ్చిన జాబా, పెళ్ళ, సెటిల్ అయ్యామా, ఇళ్ళ, కారు కొన్నామా, అప్పులు తీరాయా, ఇదేనా అంటే మీ సోయర్లోనే ఉన్నారు. ఇస్తాడు దేవుడు. వెళ్ళమన్నాడు కదా. ఏమన్నాడు దూతలు? వెళ్ళండి, ఆ ఊరికి వెళ్ళండి, కానీ అక్కడికి వెళ్తే మీ కుటుంబానికి క్షేమం అని నేను గ్యారంటీ ఇవ్వనన్నట్టే ఉంది అక్కడ. కొండ మీదకి వెళ్ళున్న భార్య పిల్లలు బాగుపడుదురేమో. లేదు, లోతు తీసుకున్న తనకు అనుకూలమైన డిసిజన్ తన ఫ్యామిలీని పాడు చేసేసింది. చూద్దామా ఇక్కడ ఏంటి? సొదొమ నుంచి బయటకు వచ్చారు కానీ భార్య చచ్చిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయి బూడిదైపోయింది.